నువ్వేంటి ఇక్కడున్నావు? స్టోర్ రూమ్ లో కదా ఉండాల్సింది. చెప్పాను కదా వదినా, గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి బావ పేరు మీద అర్చన చేయించాలి. నా బావ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకోవాలి. ఆ అపర్ణ పీడ వదిలిపోయి నాకు బావకి పెళ్లి జరగాలని కోరుకోవాలి. ఇప్పుడు నువ్వు పూజ చేయకపోయినా మీ బావ బాగానే ఉంటాడు. కానీ ముందు నువ్వు బయటికి వెళ్ళావంటే నిన్నెవరైనా చూశారనుకో, నేను లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ముందు ఆ సంగతి ఆలోచించు. అంటే నన్ను గుడికి వెళ్ళొద్దంటావా? అవును, నువ్వు ఈ టైంలో బయటికి వెళ్ళావే అనుకో, అక్కడ నిన్నెవరైనా చూశారే అనుకో, ఇంతకాలం మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. నా మాట విని ఆ పూజలేవో నీ రూంలోకెళ్ళి చేసుకో. కుదరదంటే కుదరదు. నేను గుడికి వెళ్ళాలి. బావ పేరు మీద పూజ చేయించాలి, అంతే. తప్పదా? తప్పదు. సరే, బురకా వేసుకుని వెళ్తూ గాని. ఏ తయారు, నువ్వు కిందకి వెళ్ళి ఇంట్లో ఎవరెవరున్నారు, ఎక్కడెక్కడున్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారో పోయి చెక్ చేసుకునిరా. అలాగే అమ్మాయి. ఎవరూ లేరు, మరి ఎక్కడున్నట్టు? ఇక్కడున్నావా వసుంధరాక్క? ఏంటి తయారు? ఏం లేదు, సుకన్య ఉందేమో చూద్దామని వచ్చాను. ఏంటి పాయసం చేస్తున్నావా? సరే సరే, చెయ్యి చెయ్యి. ఓహో, అబ్బాయి రెడీ అవుతున్నాడు. వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఈ మాట వెళ్ళి వెంటనే సుకన్యకి చెప్పేద్దాం. సుకన్య, అమ్మాయి సుకన్య, వాళ్ళు ఎవరు లేరమ్మాయి. మీ అమ్మాయేమో కిచెన్లో పాయసం చేస్తుంది. మీ తమ్ముడు, అదే వీళ్ళ బావ, అద్దం ముందు మేకప్ చేసుకుంటున్నాడు. వెళ్దాం, ఇదే కరెక్ట్ టైం, తీసుకెళ్దాం. పద. ఎట్టి పరిస్థితుల్లోనే బురక తీయద్దు. నువ్వు త్వరగా పూజ ముగించుకుని వచ్చే. అలాగే వదినా. ముఖ్యంగా ఇంటికి డైరెక్ట్ గా రావద్దు. వచ్చే ముందు నాకు ఫోన్ చేయి. హాల్లో ఎవరు లేనప్పుడు నేనే వచ్చి లోపలికి తీసుకొస్తాను. అలాగే వదినా, థ్యాంక్ యూ. సరే సరే, త్వరగా వెళ్ళు వెళ్ళు. అబ్బా, దొరక దీనికే దొరకాలా? ఇప్పుడు ఏం చేయాలి? ఏ ఆగో, నువ్వు ఇందు ఫ్రెండు కదూ? బాగానే గుర్తుపెట్టుకున్నావు. ఎంతైనా పోలీసు కదా. మాట్లాడవేంటి? నువ్వు ఇందు ఫ్రెండు అవునా కాదా? హాజీ, మై ఇందు ఫ్రెండ్ జీ. నీకు మంచి ఫ్రెండా? హాజీ, నేను అదే బెస్ట్ ఫ్రెండ్స్ జీ. ఆమె పర్సనల్ విషయాలు కూడా తెలుసా నీకు? అంత క్లోజ్ నాయ్ జీ. క్లోజ్ కాదా? ఇప్పుడేగా బెస్ట్ ఫ్రెండ్ అన్నావు. మతలబ్ పర్సనల్ మ్యాటర్స్ చెప్పుకునేంత క్లోజ్ నాయ్ జీ. సరే, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. సారీ, మై టెంపుల్ జానా హై జీ. వాట్? టెంపులా? టెంపుల్ నై, పింపుల్ పింపుల్, మొటిమలు. మొటిమలు ఎక్కువైతే బ్యూటీ పార్లర్ కి జానా హై జీ. వెళ్ళొచ్చులే గాని ఇందుని ఆ అపర్నే కిడ్నాప్ చేసి ఉంటుందంటావా? హాజీ, అపర్ణ కియా. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? బోలేతో ఆ అపర్ణకి ఇందు బావ అంటే చాలా ఇష్టం. అందుకే అపర్ణకి ఇందుని కిడ్నాప్ చేసి ఉంటుందని చెప్పాను. అర్జున్కి ఇందు అంటే ఇష్టమా? బహుత్ పసంద్ జీ, చాలా ఇష్టం. అలాగా, సరే సరే, లోపలికి వెళ్దాం పద. క్యో జీ, ఎందుకు? తోడా కామ్ హై, పనుంది పద. నేను బయటికి వెళ్ళాలంటుంటే కామ్ హై జీ, ఫిర్ మిలేంగే. కుదరదు, ఇప్పుడే రావాలి. నీతో చాలా మాట్లాడాలి. పద. ఇలా ఇరుక్కుపోయానేంటి అంత నాకు.